తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ మూలాలను మర్చిపోవద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రవాస తెలుగువారి సహకారం ఎంతో ఉందన్నారు. ముందు చూపుతో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి, డెన్మార్క్లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది. అది ఈరోజు మన పరిస్థితి. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం. నేను బిల్ గేట్స్ని కలవాలా. నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని, చీఫ్ మినిస్టర్, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. ఆయన ఎవరిని కలవడం లేదండి, మిమ్మల్ని కూడా కలవడు, రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు. లేదు, నాకు పని ఉంది ఆయనతో, ఒక 10 నిమిషాలు ఇమ్మనండి అన్నా. సరే, అవసరమైతే మీరు రండి, కాక్టైల్ పార్టీ ఉంది, అందులో జాయిన్ కామన్నారు. నేను వచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీలో చేరిపోయాడని. కరెక్ట్ కాదండి, ఓన్లీ 5-10 మినిట్స్ కావాలని చెప్పి అడిగాను, ఇచ్చాడు. దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి. నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా. 5 మినిట్స్ అన్నారు. నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు. 45 మినిట్స్ వి స్పెంట్. అప్పుడు నేను విజన్ ఇచ్చాను. వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని. ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ. నేనేం చేయాలి మీకు అన్నాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు. అప్పుడు ఎవరు అడగరు. ఆ రోజు చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడు నేను పిలిపించాను రవి, ఇక్కడ ఎన్ఆర్టీ రవి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని పిలిపించి అందరితో మాట్లాడి మా దగ్గరుండే నెంబర్లన్నీ తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చాం. టోటల్ యూరోప్లో ఉండే వాళ్ళందరూ వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మన వాళ్ళందరినీ తిరిగి ఇండియాకు పంపించే వరకు పనిచేశారంటే అది తెలుగు జాతి స్ఫూర్తి, మీ కమిట్మెంట్. అది నేను ఒక పైలట్ ఒక మాట చెబితే బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒకసారి మోటివేట్ చేస్తాం కానీ, ఇన్స్పిరేషన్ ఇస్తాం కానీ, చేసేవాళ్ళు కూడా ఉండాలి. అంటే మీకు ఒక సామాజిక స్పృహ కాకుండా గ్రాడ్యువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది, సంపద సృష్టించడం కష్టం కాదు, కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం. నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. అదే నా ఆలోచన, అదే నా విజన్, అదే నా సంకల్పం. నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని, దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను.